హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ వీడియో సగం వినకముందే దేవుడు ఆశీర్వాదంతో నీవు కోరితే డబ్బు అనేది అందుతుంది. ఈ వీడియో నువ్వు ఇప్పుడు చూసావు అంటే ఖచ్చితంగా యాదృచ్ఛికమైదే కాదు. చాలాసార్లు ఎన్నో మాటలు వినుంటావు, కానీ ఈ మాటలు మాత్రం ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చివేస్తాయి. ఒక్కసారి మనసు పెట్టి విను. నీ హృదయంలో వినిపించబోతున్న నువ్వు ఇప్పుడే ఎక్కడ ఉన్నావో, అనుభవిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ మనసులో ఉన్న బాధలు, నీ ఆత్మలో ఉన్న అలసట, నీ కళ్ళలో దాగి ఉన్న ఆ కన్నీటి కణాలు అవన్నీ ఆయనకు తెలుసు. ఇప్పుడే నువ్వు ఒక నిరీక్షణలో ఉన్నావు. ఏదో జరుగుతుందనే అనుభూతి నీలో ఉంది కదా, అదే ఈ వీడియోకి కారణం. ఎందుకంటే నువ్వు ఈ సగం వీడియో వినకముందే నీ జీవితంలో ఒక శుభవార్త ప్రవేశిస్తుంది. అది ఒక ఫోన్ ద్వారా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, లేదా ఒక మెసేజ్ ద్వారా కావచ్చు. నీ మనసులో ఒక్కసారి లేచే ఆ ప్రశాంతత కావచ్చు. ఇది ఖచ్చితంగా కోఇన్సిడెంట్ అయితే కాదు, యాదృచ్ఛికమైతే అస్సలే కాదు. దేవుడి సంకేతం. నా బిడ్డ, నీ మనసు అలసిపోయింది నాకు తెలుసు. నీ కలలు ఎంత అందమైనవో నాకు తెలుసు, కానీ అవి నిజం కావడానికి ముందే నువ్వు చాలా బాధను అనుభవించావు. కానీ ఇప్పుడు విను, నేను నిన్ను మర్చిపోలేను. కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరం అయిపోయిన భావనతో ఉన్నావు కదా. ఏదో రీతిలో నువ్వు విశ్వాసం కోల్పోతున్నావు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని, నేను ఎంత కష్టపడ్డా ఎంత ఫలితం రావటం లేదు అని నీ మనసు ప్రశ్నిస్తుంది. కానీ తెలుసు, ప్రతిసారి నీకు ఏదో ఒకటి కోల్పోతున్నట్లు అనిపిస్తున్నప్పుడు నిజానికి ఈ భగవంతుడు నీ కోసం ఏదో కొత్తదనాన్ని సిద్ధం చేస్తున్నాను. నువ్వు కూలిపోయినట్లు అనిపించిన రోజు నీ జీవితంలో కొత్త ఆరంభం మొదలవుతుంది. నిన్ను నేను పరీక్షించను, నిన్ను నేను ఎంచుకున్నాను. ఈ వీడియో వినడం మొదలుపెట్టిన క్షణం నుండే నీ ఆత్మలో ఫ్రీక్వెన్సీ మారడం మొదలైంది. ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట, ప్రతి శబ్దం నీ మనసును ట్యూన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వినే ఈ వాక్యాలు భగవంతుడు నీ కోసం సిద్ధం చేసిన కొన్ని వైబ్రేషన్స్. నువ్వు సగం వీడియో వినకముందే ఏదో అద్భుతమైనది జరగబోతుంది. ఈ విషయం నీకు సంకేతం ఈ వీడియో ద్వారా అందిస్తుంది. నీ ఫోన్లో ఒక శుభవార్త వస్తుంది, లేదా నిన్ను బాధ పెట్టిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. ఒక మంచి సంగీతం వింటావు. డబ్బు నీ కోసం ఎదురు చూస్తుంది. ఆఫర్స్, అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఆకస్మికంగా నీ జీవితంలో అడుగు పెట్టబోతుంది డబ్బు. ఎందుకంటే నీ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడే రిసీవ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. నువ్వు ఎప్పుడైనా గమనించావా, ఎప్పుడు మనం పూర్తిగా మానేసి ఎప్పుడు జరగదు అని అనుకుంటున్నామేమో, అప్పుడే అద్భుతం జరుగుతుంది. అది ఈ యూనివర్స్ పనిచేసే విధానం. నువ్వు వదిలేసినప్పుడు కాదు, నువ్వు అంగీకరించినప్పుడు మిరాకిల్స్, అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరగనుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంగీకరించావు కాబట్టి, నువ్వు ఇప్పుడు వింటున్నావు కాబట్టి, నీకు ఈ దేవుడు ఆశీర్వాదం అనేది కాబట్టి. ఈ సగం వీడియో వినకముందే నేను నీకు శుభవార్తను అందిస్తాను. నేను వెనక నుంచి నడిపిస్తున్నాను బిడ్డ. నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నిన్ను దారి చూపుతున్నాను. నీ కళ్ళలో కనిపించని అద్భుతం నీ ముందే ఉంది. నువ్వు వింటున్నావా? వినిపిస్తుందా నీకు? అదే నేను అందిస్తున్న సందేశం. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది భయం కాదు, అది గుర్తింపు. నీ ఆత్మ గుర్తిస్తుంది, ఇది నాకు చెప్పిన మాటలు అని ఈ వీడియో నీకు పంపింది. ఈ యొక్క వీడియో ఇది దేవుడి సంకేతం అనుకో. ఎందుకంటే నీ సమయం వచ్చింది కాబట్టి ఈ వీడియో నీ కంటపడింది. నీ జీవితం కొత్త దిశలో ప్రవహించబోతుంది కాబట్టి ఈ వీడియో నీ కంటపడింది. నిన్ను మోసం చేసిన వారు నీ జ్ఞాపకంలో కూడా ఉండరు. ఎందుకంటే విశ్వం నీకు కొత్త వేదికను ఏర్పాటు చేస్తుంది. ఈ వీడియో ముగిసే లోపే నీ ఆత్మలో ఒక ప్రశాంతత అనుభవిస్తావు. అదే శుభవార్త. అదే శుభవార్త యొక్క మొదటి సంకేతం. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, నేను ఎందుకు ఇంత బాధ అనుభవిస్తున్నానని, ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది అని, ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు అని? ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభం.
ఎందుకంటే నిన్ను దేవుడు ఎంచుకున్నాడు. ఎంచుకోవడం అంటే ఏంటి? అది ఒక గౌరవం కాదు, అది ఒక బాధ్యత. దేవుడు ఎవరికైనా ఎంచుకున్నాడు అంటే ఆయన ఆ వ్యక్తి ముందుగా పరీక్షిస్తారు. ఆ పరీక్షలే నీ బాధలు, ఆ కష్టాలే నీ శక్తికి రూపకల్పనలు. ప్రతి ఒక్కరూ నిన్ను వదిలేసినప్పుడు నిన్ను నువ్వు ధైర్యంతో నిలబెట్టుకున్నావు. దేవుడు నన్ను మర్చిపోయాడా అనుకునే నిజం ఏంటంటే, నిన్ను దారిలో ఉన్నప్పుడు ఆయన వెనక నుంచి నడిపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడూ నిశ్శబ్దంగా పనిచేస్తాడు. మనకు ఏం కనిపించదు, కానీ ఆయన దారిలో ఆయన నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటాడు. నీ భయాల మధ్యలో నువ్వు నమ్మకాన్ని కోల్పోయే క్షణమే ఆయన నీకు అద్భుతాన్ని చూపిస్తాడు. ఈ విశ్వం నీకు దగ్గరవుతుంది. ఈ విశ్వం దగ్గరైతే నీ జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు విశ్వమే ఈ సందేశం నీకు భగవంతుని ద్వారా అందిస్తుంది. విశ్వం నిన్ను మరోసారి బలం చేయాలని. నువ్వు నీ గతంలో ఎంత నొప్పి అనుభవించావో అంతగా నీ భవిష్యత్తులో ప్రకాశాన్ని అందిస్తుంది విశ్వం. భగవంతుడు నీ బాధలను బలహీనంగా వదలడు. అది నీ పిలుపు యొక్క మొదటి సంకేతం. నిన్ను పగలగొట్టడం కాదు, నీ లోపల ఉన్న వెలుగుని బయటికి తీసుకురావటం. నీ నమ్మకాన్ని పరీక్షించడం కాదు, నీ నమ్మకానికి రూపం ఇవ్వడం. నువ్వు అనుభవించిన ప్రతి క్షణం, ప్రతి కన్నీరు, ప్రతి తిరస్కరణ ఇప్పుడు నీకు ఉపయోగపడబోతుంది. విశ్వం నీకు అనుకూలంగా మారబోతుంది. దేవుడు ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన ముందు అతడిని నిర్మిస్తాడు. నీ అంతరాత్మ శుద్ధి చేస్తాడు, నీ దృష్టిని మారుస్తాడు, నీ మనసుని నేర్పిస్తాడు. అది కొన్నిసార్లు బాధగా అనిపించవచ్చు, కానీ ఆ బాధనే ఎదుగుదల యొక్క సాక్ష్యం. నువ్వు ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ మాత్రమే. ఇప్పుడు నీ అసలైన ప్రయాణం మొదలైంది. భగవంతుడు నిన్ను తన చేతులతో ఇంకా రాయాల్సిన చరిత్ర ఉంది. నువ్వు పడిపోవడం కాదు, నిన్ను ఎత్తి పట్టుకుంటున్నాడు భగవంతుడు. ఈ విశ్వం నీకు మంచిగా చూపేందుకు, మంచి ఎత్తులో పెట్టేందుకు అనుకూలంగా ఉంది. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అంటే నీ జీవితం ఇతరుల కంటే కష్టం అవుతుంది, కానీ ఫలితం ఇతరుల కంటే గొప్పదవుతుంది. నువ్వు ఈ వీడియో వినడం ప్రారంభించిన క్షణం నుండి ఆ భగవంతుని కనెక్షన్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నీ జీవితంలో మార్పు మొదలైంది. నీ ఆత్మకు ఈ మాటలు కనిపించాయి, వినిపించాయి. అదే ఒక కన్ఫర్మేషన్ ఇప్పుడు నీకు. నువ్వు గమనించు, నీ మనసులో లోతుగా చిన్న ప్రశాంతత వస్తుంది. నీ హృదయం ఒక్కసారిగా తేలిక అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు, ఇది ఈ యూనివర్స్ ఫ్రీక్వెన్సీ, ఈ యూనివర్స్ సంకేతం. నీ ఆత్మ ఇప్పుడు ఫ్రీక్వెన్సీలో ఉంది. అది కేవలం వీడియో కాదు, అది ఆకాశం నుంచి నీ ఆత్మకు వచ్చిన సందేశం. నీవు ఎంచుకున్న వాడివి. నీ దారి కఠినంగా ఉన్నా నీ గమ్యం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా గమనించు, ఒకరోజు నువ్వు ఏదో వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నావు. కొన్ని నిమిషాలకే ఆ వ్యక్తి నీకు కాల్ చేస్తాడు, లేదా నీకు అవసరమైన మాట, నీ మనసులో ప్రశ్న ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఉన్న మాట అకస్మాత్తుగా ఒక బోర్డు మీద, ఒక లెటర్ ద్వారానో, వీడియో ద్వారా, టైటిల్ ద్వారానో కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది యూనివర్స్ మాట్లాడే భాష. నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు విని ఉండకపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు నీకు ఆ యొక్క విశ్వం సంకేతం అయితే అర్థమవుతుంది. కాబట్టి ఇక నీ జీవితంలో ఈ విశ్వం, ఈ యూనివర్స్ పంపిన అద్భుతాలు నిండుగా ఉండబోతున్నాయి. అది డబ్బు కావచ్చు, అవకాశాలు కావచ్చు, సంతోషం కావచ్చు, అన్నీ నీకు అందుతాయి. విశ్వం నిన్ను ఎంచుకుంది అంటే నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతునివే. మనం ఎప్పుడు కూడా విశ్వం ఏది ఇచ్చినా కూడా థ్యాంక్ యూ చెప్పటం చాలా ప్రాముఖ్యం. కాబట్టి అందరూ ఒక్కసారి థ్యాంక్ యూ యూనివర్స్ అనండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు విశ్వమా. ఈ డబ్బు, ఆనందం, సంతోషాలు, అవకాశాలు అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.